గగన్ కుర్చీలో కూర్చొని ఉంటే భూమి పక్కనే లెటర్ ప్యాడ్ పట్టుకొని చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటుంది. నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను రాస్తూ ఉండు అని గగన్ చెప్పడంతో అలాగే చెప్పండి సార్ అని భూమి అంటూ ఉంటుంది. అప్పుడే గగన్ ల్యాప్టాప్లో చూసుకుంటూ ఉంటే భూమి కూడా ల్యాప్టాప్ని చూడటానికి గగన్ భుజంపై తన భుజాన్ని పెట్టి మరీ గగన్ ముఖానికి తన ముఖానికి ఆనించి చూస్తూ ఉంటుంది. అలా సడన్గా భూమి గగన్ దగ్గరికి రావడంతో గగన్ చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర పెద్ద క్యారేజీ బాక్స్ పట్టుకొని గగన్ క్యాబిన్లోకి హాయ్ బావా అంటూ వాళ్ళని చూడకుండా 2 చేతులతో లగేజీ ఉండడం వల్ల వెనక్కి వైపు తిరిగి డోర్ని ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటుంది. అలా నక్షత్ర రావడంతో వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఒకరిని ఒకరు చూసుకుంటున్న వాళ్ళు ఉలిక్కిపడి నార్మల్ అయిపోతారు. ఇక నక్షత్ర చాలా కోపంగా భూమిని చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని అడుగుతూ ఉంటుంది. నువ్వు వస్తావని తెలిసి నేను నీకంటే ముందే ఇక్కడికి వచ్చి ఉన్నాను అని భూమి కావాలనే చెప్తూ ఉంటుంది. అయినా నువ్వెందుకు వచ్చావు అని భూమి అంటే మా బావకి ప్రేమగా క్యారేజీ పట్టుకువచ్చాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నువ్వు తెస్తే ఆయన తింటారా? ఏయ్ పోవే అని భూమి అంటే ఏయ్ నువ్వే పోవే అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వే పో అని ఈ నక్షత్ర భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటే గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంతకీ వాళ్ళ గొడవ తెగకపోవడం వల్ల ఏ స్టాప్ ఇట్ అని గగన్ అరవడంతో ఇద్దరు గగన్ వైపు చూస్తూ ఉంటారు. అన్నం ఎవరు తెస్తే ఏంటి, నేను తింటాను అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే నక్షత్ర మెలికలు తిరిగిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. గగన్ మీద ఒక నాప్కిన్ వేసేసి తిను బావా తిను అని నక్షత్ర దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే గగన్ తింటున్నందుకు భూమి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.